అపం శుభం తెలియని చిన్నారులు వారు చేయని తప్పుకు శిక్షను అనిపిస్తున్నారు. నా అనేవారు దూరం కావడంతో అనాథులుగా మారి దుర్భర జీవితం గడుపుతున్నారు. సమాజ్ గురించి ఏమాత్రం అవగాహన లేని వీరు చిరుప్రాయంలోనే కష్టాలను చవిచూస్తున్నారు. అసలు విషయానికి వస్తే ఇటీవల సంచలనంలో రేపిన పిల్లల విక్రయం కేసులో ప్రధాన నిందితుడైన వీరి తండ్రి జైలు పాలయ్యాడు. తల్లి గతంలోనే మరణించింది. దీంతో ఈ ముగ్గురు ఆడపిల్లలు వటిరయ్యారు. వీరిని మేనత్త చేరదీసి వారి ఆలన పాలన చూస్తుంది. ఆమెదే సైతం నిరుపేద కుటుంబం. ఎక్కాడితే గాని డొక్కాడైన దుస్థితి. ఆమె కూడా ఇద్దరు సంతానం. రోజు కూలి పనికి వెళితే గాని పొట్ట గడిచేది, లేదంటే ఇంటింటి పళ్ళు చేసుకుంటూ ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల పోషణ భాగంగా మారుతుంది. ఈ క్రమంలో సాదుకునేవారు లేక ముగ్గురు ఆడపిల్లలకు భిక్షాటన చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం కావడంతో రంగంలోకి దిగిన ఐసిడిఎస్ బాలల సంరక్షణ కేంద్రం అధికారులు బంగారుకూడకు వెళ్లి వివరాలు సేకరించారు. వారు భిక్షాటన చేయడం లేదని, మేనత్త వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదని నిర్ధారించుకున్నారు. అనంతరం పిల్లలను ఆదిలాబాద్ పట్టణంలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. చాలా ఆలోచించారు కలెక్టర్ గారు కూడా. ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ చేసామంటే ఆటోమేటిక్గా ఆయన అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కస్టడీలో తీసుకున్నారు. ఈ పిల్లల్ని మనం తీసుకోవడం పెంచడం మనకి ఇక్కడ వేటు ఎస్ఎంఎస్ మీడియా ద్వారా అందిన సమాచారం ప్రకారం తల్లిని కోల్పోయి తండ్రి జైలుకు వెళ్ళి అనాథగా మారి బిచ్చం ఎత్తుకున్నటువంటి కథనం ద్వారా స్పందించి జిల్లా బాలల పరిరక్షణ విభాగం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ వారు మేము ఈరోజు వెళ్ళి ఆ ముగ్గురు పిల్లల్ని మేము రెస్క్యూ చేయడం జరిగింది. తదుపరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ అనంతరం వారు బాల సదనం ఆదిలాబాద్లో రక్షణ సంరక్షణ అవసరాల కోసం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ ముగ్గురు పిల్లలు చిల్డ్రన్ ఫర్ ఆదిలాబాద్లో వారు ఉంటున్నారు. ప్రస్తుతం చిన్న అమ్మాయి 1వ తరగతి, రెండవ అమ్మాయి 3వ తరగతి, పెద్ద అమ్మాయి 5వ తరగతి చదువుతున్నారు. సో ప్రస్తుతానికైతే వాళ్ళు ఇంకా పాఠశాలలో ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వెంటనే వాళ్లకు వసతి ఉన్నటువంటి పాఠశాలలోనే మొదటి ప్రాధాన్యతగా మేము